హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్నెస్ హెల్తీ ఫైట్స్. లాస్ట్ వీడియోలో మనం డైట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఫిజికల్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇది థర్డ్ సెషన్ 3. ఈ థర్డ్ సెషన్లో మనం ఫిజికల్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాము. దయచేసి మీకు ఈ ఛానల్లో కంటెంట్ వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ అవసరం. ఈ రోజుల్లో ఫుడ్స్ బాగాలేవు, హెల్త్లు బాగాలేవు. ఆ హెల్త్లు బాగాలేక చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగినట్టు ఒక్కసారి హాస్పిటలైజ్డ్ అయితే ల్యాక్స్లో పే చేసి బయటకు వస్తున్నారు. రోజు మీకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఎంటర్టైన్మెంట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. ఎంటర్టైన్మెంట్ కాదు స్వామి, మీకు ముందు మీ హెల్త్ గురించి ఇంపార్టెంట్. మీరు అది చూడాలి ఫస్ట్. హెల్త్ గురించి మీరు కేర్ తీసుకుంటే మీరు ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ టైం చేయొచ్చు, అవునా కదా? సో అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి దాని గురించి రీసెర్చ్ చేసినది, దాని గురించి పర్ఫెక్ట్ సొల్యూషన్ మనం ఇంట్లోనే ఏం చేయాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. లాస్ట్ 2 వీడియోస్ చూడండి. వాటిల్లో నేను స్టార్ట్ చేసింది ఆఫ్టర్ మ్యారేజ్ ఎందువల్ల మనలో చేంజెస్ వస్తాయి, మనం దానికి ఏం చేయాలి, డైట్ ఎలా చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను లాస్ట్ 2 వీడియోస్లో. సెషన్ 1, సెషన్ 2 2 వీడియోస్ అని. ఇది థర్డ్ వీడియో, ఫిట్నెస్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేసుకోవాలి. దీంట్లో మనం ముఖ్యంగా ఒక 4 పాయింట్లు తెలుసుకున్నాం దీంట్లో, ఓకేనా? ఈ 4 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రోజుకి కనీసం 20 మినిట్స్ అయినా, కనీసం 20 మినిట్స్ లీస్ట్లో చెప్తున్నా. మీరు అబోవ్ 1 అవర్ చేసినా పర్లేదు, ఇబ్బంది లేదు. ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఉండాల్సింది వాకింగ్. మీరు ఇంట్లోనే వాకింగ్ చేయండి అబ్బా. ఇంట్లో వాకింగ్ చేస్తే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1 అవర్ వాకింగ్ చేయండి. మీ సరదాగా, మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం అయితే సరదాగా వీడియోస్ చూస్తూ వాకింగ్ చేస్తూ వీడియోస్ చూడండి, లేదా సాంగ్స్ పెట్టుకుని వాకింగ్ చేయండి. లేదు మీకు ఏదైనా బిజినెస్ థాట్స్, మీకు ఏదైనా బిహైండ్ యూ, మీకు ఏదైనా బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వీటి గురించి ఏదైనా థింక్ చేస్తూ అట్లా వాకింగ్ చేస్తూ చేయండి. దానివల్ల మంచి థాట్స్ వస్తాయి, ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ కావాల్సింది వాకింగ్. ఈ వాకింగ్ తర్వాత రెండవది వచ్చేసి, మార్నింగ్ లేచాక 5కి లేస్తాం కదా, 5 to 6. నేనైతే 6 వరకు కూడా చేయను, హాఫ్ అన్ అవర్ చేస్తాను కరెక్ట్గా. 5 to 6 వర్కౌట్స్ చేసుకొని 6 తర్వాత మనకి సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చే లోపల స్నానం అయిపోవాలి. స్నానం చేసేసి సూర్య నమస్కారం చేయండి. అట్లీస్ట్ 6 రౌండ్స్ చేయండి, అట్లీస్ట్ 6 రౌండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి D3 లోపం అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. చెక్ చేసుకోండి, ప్రతి ఒక్క మనిషిలో. మరీ ఇంకా మన అన్నలు ఉంటారు కదా, కష్టపడే అన్నలు, వాళ్ళకి తప్ప. వాళ్ళు మరీ ఎండలో ఎక్కి తిరిగి కష్టపడుతుంటారు కదా. వీళ్ళు లోడింగ్లు అన్లోడింగ్లు వీళ్ళు చేస్తుంటారు కదా, కొంచెం మూటలు మోసే వాళ్ళు అయితే వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళంటే నాకు వాళ్ళకి అపారమైన మర్యాద నాకు. వాళ్ళకి ఉండదు ఏమో లోపం, ఎందుకంటే నిత్యం ఎండలోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుందేమో. సో ఏంటంటే D3 లోపం లేకుండా సూర్య నమస్కారం చేయండి. ఒకటి, గరికపాటి గారు చెప్పినట్టు కనిపించే దేవుడు ఒక సూర్యుడు మాత్రం. మంచి చేస్తూ కనిపించే దేవుడు సూర్యుడు, లేకపోతే ఈ సృష్టి లేదని చెప్పచ్చు. సూర్యుడు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో సూర్య నమస్కారాలు 6 రౌండ్స్, అట్లీస్ట్ 6 రౌండ్స్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, మీరు ఎక్సర్సైజ్లో స్టెప్స్ ఎక్కడం దిగడం, దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ కనీసం ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్స్ అనుకోండి, కనీసం 4-5 రౌండ్స్ ఎక్కడం దిగడం చేయండి. కానీ ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి కాదు ఈ సజెషన్. ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి జస్ట్ ఇంట్లోనే కూర్చొని మామూలు ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. మీరు ముందు సన్నబడితే అప్పుడు మీరు స్టెప్స్ జోలికి వెళ్ళొచ్చు, ఓకేనా? సన్నంగా లేకుండా, స్లిమ్గా లేకుండా మీరు స్టెప్స్ జోలికి వెళ్తే ఇబ్బంది పడి చాలా సమస్యలు తెచ్చుకుంటారు. అందుకోసం నేను చెప్పలేదు. ఒకళ్ళు చాలా వెయిట్ని, దేవుడు మనకి మోకాళ్ళు చేతులు ఇవన్నీ డిజైన్ చేసినట్టు మనకి సెటైన్ వెయిట్ని హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఫ్యాట్ పెంచేసి బాడీలో ఎక్స్ట్రాగా పెంచేసి ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా లోడ్ వాటి మీద వేస్తున్నాం. మీరు ఫుడ్ ఇక్కడి నుంచి నేను కంట్రోల్ చేసుకోలేక, ఇక్కడి నుంచి మీరు తినే ఎక్స్ట్రా ఫుడ్, జంక్ ఫుడ్స్, వేస్ట్ ఫుడ్ మొత్తం స్టోరేజ్ అంతా ఏం చేస్తున్నాం, ఇది మోస్తున్నాయి, కాళ్ళు మోస్తున్నాయి. ఎక్స్ట్రా వెయిట్ మోసే కొద్ది ఏమవుతుంది, వాటి లైఫ్ అంతా తగ్గిపోయినట్టే కదా. మీరు 100 ఏళ్ళకి లైఫ్ ఉందనుకోండి, ఆ కాళ్ళు
మీరు ఎక్స్ట్రా ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి ఫుడ్స్ తిని స్టోరేజ్ పెంచి ఒక ఒక మూటను పెట్టినట్టే, నెత్తిన మూటను పెట్టుకొని మోసినట్టే. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ స్టెప్స్ ఒక 4-5 రౌండ్లు ఎక్కి దిగారంటే కొంచెం ఫిట్నెస్ థైస్లో కానీ వీటిలో ఫిట్నెస్ పెరుగుతుంది. ఓకేనా, ఇదొకటి సజెషన్. నెక్స్ట్, ఒకవేళ మీరు ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్సే కదా ఉంటారు, ఇద్దరు కలిసి వాకింగ్ చేయొచ్చు, మాట్లాడుకుంటూ వాకింగ్ చేయొచ్చు ఒక 1 అవర్. అదే మీకు సరిపోతుంది. వాకింగ్ ఖచ్చితంగా పెట్టుకొని ప్రోగ్రామ్ లేదబ్బా, మార్నింగ్ 5 o'clock లేండి, వీలైతే వర్కౌట్స్ చేయండి, ఇద్దరు కలిసి చేయండి. లేకపోతే బయటకు వెళ్ళి వాకింగ్ వెళ్ళేసి రండి సరదాగా. పిల్లలుంటే పిల్లలు కూడా లేక తీసుకెళ్ళండి, అందరూ కలిసి వాకింగ్ చేసి రండి హ్యాపీగా. ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారు కదా. బద్ధకం ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఫిజికల్గా చాలా వీక్నెస్ అనేది వచ్చి కూర్చుంటుంది, బద్ధకం వచ్చి కూర్చుంటుంది. ఏ పని చేయాలన్నా ఒళ్ళు బద్ధకము, మనం లేచి కదలలేకపోవడము, వెళ్ళలేకపోవడము, ఇవన్నీ పోతాయి. వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి. అది చేయలేకపోతే అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేసుకోవాలి. వాకింగ్ చేసేటప్పుడే ఈ చిన్న చిన్న వర్కౌట్స్ ఉంటాయి కదా, చేతులు ఆడించడము, చేతులు కదిలించడము, చేతులు పైకి కిందకి అనడం, ఇవన్నీ షార్ట్ వర్కౌట్స్ అన్ని చేయొచ్చు. చేస్తూనే వాకింగ్ చేస్తూనే ఇవన్నీ చేసుకోవచ్చు. జస్ట్ అలా కండరాలన్నీ అలా ఫ్రీ అవ్వడానికి. సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, వేస్ట్ పదార్థాలు ఏమన్నా నరాల్లో ఉన్న అవి ఫ్రీగా ఒక్కపోతాయి, సర్క్యులేషన్ పెరుగుతుంది నీట్గా. ఓకేనా, ఇదొక సజెషన్. నెక్స్ట్, మామూలుగా ఇంట్లో చేసే వర్కౌట్స్ కొన్ని ఉంటాయి కదా, మామూలుగా స్కిప్పింగ్, లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను. నేను లైవ్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఇంకా లైవ్ ఓపెన్ అవ్వలేదు. మేబీ 24 hours టైం చూపిస్తుంది. మేబీ ఎనీ టైం రావచ్చు, రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ స్టార్ట్ చేస్తాను లైవ్ ఎక్సర్సైజెస్. నేను ఆల్రెడీ చేస్తుంటాను కాబట్టి మీరు కూడా నాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచారంటే మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకేనా, అట్లీస్ట్ నేను 1/2 hour చెప్పాను అనుకోండి, మీరు దాన్ని 1 hour కంటిన్యూ చేయండి. నేను 1/2 hour అయితే లైవ్ పెడతాను. లైవ్ మరి ఎక్కువసేపు అయినా బోర్ కొట్టద్ది మీకు. నేను వర్కౌట్స్ చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరు కూడా కంటిన్యూ అయిపోండి. రిలాక్స్ అయ్యే టైంలో, ఈ గ్యాప్ టైంలో మీకు సజెషన్స్ చెప్తుంటాను. ఇలా కంటిన్యూస్గా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి ఈనాటి మన హెల్త్ టిప్స్. ఇది మామూలుగా ఇంట్లో లేడీస్కి ఇంట్లో యాక్టివిటీస్ ఎలాగో ఉంటాయి, అది కాకుండా ఎక్స్ట్రాగా ఇవన్నీ చేస్తే అవి ఈజీ అవుతాయి. ఈ ఇంట్లో పని అనేది చాలా ఈజీ అవుతాయి, తేలిక అయిపోతుంది. ఆ పని అనేది అసలు మీరు ఇంకొకరికి నేను కొన్ని సజెషన్స్ చెప్తాను ఒక వీడియోలో, మీరు అవన్నీ తీసుకోండి. ఇంట్లో యాక్టివిటీస్లో లేడీస్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే, సపోజ్ తినడానికి కూర్చున్నాము, సాల్ట్ లేదు, సాల్ట్ తీసుకో ఇంకొకరికి చెప్తారు. పిల్లలు ఉంటే పిల్లలకు కానీ, వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ మమ్మీకి, వాళ్ళ తమ్ముడికి, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అది నేర్చుకోవాలి ఫస్ట్, ఒకరికి చెప్పండి. ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళి చేస్తేనే నీ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, నీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. నీ మైండ్ సెట్ని మార్చుకోవాలి ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకో. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, నేను చాలా చూస్తున్నాను కాబట్టి చెప్తాను. నా మెంటాలిటీ ఏంటంటే, నేను ఏదైనా మర్చిపోతే పక్కన మనిషి ఉన్నా, దాని పక్కన మనిషి ఉన్నా సరే నేనే లెసన్ తెచ్చుకుంటాను. నాకు ఎక్సర్సైజ్ కావాలి, అది నా వంటికి కదా మంచిది. నేను ఇంకొకరు చెప్పినవాడిని కదా, వాళ్ళని హర్ట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి పని చెప్పాల్సిన పని లేదు. మనమే పోయామో తెచ్చుకున్నాం, మనం కూర్చున్నాం, మన పని మనం చేసుకున్నాం. చిన్న కూర్చున్నాను, ఏదన్నా పెన్ను మర్చిపోయాను, సపోజ్ పెన్ను తెచ్చుకోవాలి, పక్కనే ఉంటుంది, ఇల్లు తెచ్చుకోవాలి. దాని పెన్ను పక్కన మనిషి ఉన్నారు కదా అని చెప్పి తెచ్చుకోవాలి, చేయకూడదు. మనమే లేసని తెచ్చుకోవాలి, అంతే. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని మనం రెడీ చేసుకుంటేనే మనం కొంచెం బెటర్గా లైఫ్ని లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది. మెంటల్ హెల్త్ బాగుంటే మీ లైఫ్లో ఏం చేయడానికన్నా బాగుంటుంది. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫైన్, థ్యాంక్ యూ. ఇదనమాట మనకి ఈరోజు ఫిజికల్ యాక్టివిటీస్ ప్రోగ్రాము. 3rd సెషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. రేపు 4th సెషన్ చెప్తాను. రేపు వీడియోలో 4th సెషన్లో మెంటల్ స్ట్రెస్ అండ్ హ్యాండిలింగ్, మన మెంటల్ హెల్త్ని ఎలా మెరుగుపరచుకోవాలి, మన స్ట్రెస్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, దీని గురించి చెప్తాను కొంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మా ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఇదే ఛానల్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఉంది, దాన్ని ఫాలో చేయండి. అక్కడ నేను షార్ట్స్ పెడుతూ ఉంటాను. దీంట్లోనూ ఉంటాయి షార్ట్స్, దాంట్లోనూ ఉంటాయి, అక్కడ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమన్నా మీకు కానీ మీ చుట్టూ ఉన్న ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యని గురించి నాకు కమెంట్లో చేయండి. ఈ సమస్యని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని, దాని గురించి ఈ సమస్య ఎందుకు వచ్చింది, దాని ఎలా మనం సొల్యూషన్ ఇంట్లోనే ఎలాగా మనం సార్ట్అవుట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.